సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ అల్లు అర్జున్ గారు వీళ్ళిద్దరూ కూడా సేమ్ ప్రాబ్లమ్‌ని ఫేస్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది సార్. అంటే వీళ్ళిద్దరూ ఇన్నాళ్ళు ఏ నీడలైతే ఉన్నారో దాని నుంచి బయటకొచ్చేసి సొంతంగా ఒక వ్యవస్థను స్థాపించుకునేటట్టుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే వీళ్ళపైన నెగటివిటీ కూడా ఆ స్థాయిలోనే పెరుగుతుంది. వీళ్ళ సినిమాలు రిలీజ్ అయినప్పుడు కూడా బాయ్‌కాట్ ట్రెండ్ నడుస్తూ ఉంది. సో అంటే ఒక వర్గం నుంచయితే విమర్శలైతే ఫేస్ చేస్తూ వస్తున్నారు. దానికి కారణం ఇదే అని అనుకోవచ్చా? మరి వీళ్ళ ప్రయత్నం ఏ మేరకు ఫలించొచ్చంటారు? మీరేం చెప్తారు సార్ వీటిపైన? ఎన్టీఆర్ గొడవ వేరు. హ్మ్. అల్లు అర్జున్ గొడవ వేరు. ఓకే. ఎన్టీఆర్ గొడవ 2 యుద్ధాలు ఏకకాలంలో చేశాడాయన. హ్మ్. చాలా చిన్నతనంలోనే. ఆయన ఎంట్రీయే యుద్ధంతో మొదలైంది. ఓకే. అంటే ఆయనకి కుటుంబం నుంచి అంటే ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి సపోర్ట్ లేదు హ్మ్. ప్రారంభంలో. ఒకటి సినిమా రంగంలో తనకంటూ ఒక చోటు కల్పించుకోవాలి. కుటుంబాన్ని గెలవాలి. ఈ 2 టార్గెట్స్‌తో ఆయన యుద్ధం మొదలుపెట్టాడు. మొదలుపెట్టి దీనిలో సక్సెస్ అయితే ఆటోమేటిక్‌గా అది కూడా కొంత దారిలోకొస్తుంది. అలా ఫోకస్డ్‌గా పనిచేయటం ద్వారా తను గుర్తింపు సంపాదించుకున్నాడు. వాళ్ళతో కలిసాడు. వాళ్ళ ఆదరణ పొందాడు కొంత మేరకు. మధ్యలో రకరకాల రిఫ్ట్‌లున్నాయి. ఆ ఘర్షణలు పడుతున్నాడాయన. ఘర్షణాత్మకంగా ఉంటూనే ఒక ఐక్యతతో వాళ్ళు నడుస్తున్నారు. అది ఎన్టీఆర్‌కు సంబంధించిన గొడవ. అయితే ఇక్కడ పరిస్థితి ఏమిటి? అల్లు అర్జున్‌కి ఈ రకమైన గొడవలేం లేవు. ఆయన ఎవరితోనూ గొడవలు పడటం లేదు. ఓకే. ఏ ఒక్కరితోనూ. హ్మ్. రెండోది ఆయన ఇప్పుడు ఎన్టీఆర్‌కేమో 'నందమూరి' లెగసీ ఉంది. హ్మ్. కానీ అల్లు అర్జున్‌కి అలాంటిదేం లేదు. అల్లు అర్జున్ లెగసీలోనే వచ్చాడు. అవును. అల్లు రామలింగయ్య అనేటువంటి ఒక నటుడి మనవడతను. అతను నందమూరి తారక రామారావు గారి మనవడే కానీ అక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. హరికృష్ణ గారి రెండో భార్య గారి కుమారుడాయన. అవును. అక్కడ ఒక చిన్న గొడవ ఉంది. ఒక క్రైసిస్ ఉంది. దాన్ని ఓవర్‌కమ్ అవ్వటం అనేది ఆయన ప్రాథమిక యుద్ధంగా మారింది. హ్మ్. ఇక్కడ అలాంటి గొడవ ఏం లేదు. స్ట్రెయిట్‌గా ఉంది కదా విషయం. వీళ్ళిద్దరిని ఎందుకు కలుపుతున్నారు? ఈయన ఎవరితోనూ యుద్ధం చేయట్లా. ఓకే. అల్లు అర్జున్ అనే వ్యక్తి ఏ ఒక్కరితోనూ యుద్ధము చేయుట లేదు. తన పని తను చేసుకుంటున్నాడు. తన గురించి తాను మాట్లాడుకుంటున్నాడు. పక్క హీరోలతో తనకి పోటీ ఉందని కూడా అనుకోవటం లేదు అతను. తానేమిటో, తన గొడవేమిటో ఇదే ప్రధానము అని కూడా చెప్పాడాయన. హ్మ్. నాతో నాకే పోటీ అనే మాట చెప్పాడు. ఏ ఒక్కరి పేరు ప్రస్తావించకుండా. ఓకే. అయితే ప్రపంచం అనుకుంటోంది అతను హీరో కావటం వెనకాల చిరంజీవి గారి ఆశీర్వాదం ఉందని, లేకపోతే పవన్ కళ్యాణ్ ఇన్ఫ్లుయెన్స్ ఉందని, ఇలా ప్రపంచం అనుకుంటోంది. ఉండొచ్చు. ఉందని కూడా అతనే అనేక సందర్భాల్లో చెప్పాడు. అయితే చిన్నప్పటి నుంచి తన డాన్స్ పెర్ఫార్మెన్సెస్‌తో చిరంజీవి మనసు గెలుచుకున్నాడు అతను. ఓకే. అల్లు అర్జున్. దీన్ని గతంలో చిరంజీవి చాలా సందర్భాల్లో చెప్పున్నాడు. మాస్టర్ సినిమాలో కూడా అతని పెర్ఫార్మెన్స్ చూపించి హ్మ్. ఒక షాట్ ఉంటుంది. చిరంజీవి చాలా మెచ్చుకోలుగా చూస్తే రాజేంద్ర ప్రసాద్ డైలాగ్ ఉంటుంది, ఎవరి ట్రైనింగు అని. ఇలా ఒక ఇన్స్పిరేషన్ ఉంది అతనికి. ఓకే. రెండోది నేను అభిమానుల కోసం హీరోనయ్యాను అన్నాడు. అభిమానుల కోసం హీరో అవటం అంటే చాలా అంటే ఈ ఫ్యాన్ బేస్డ్ హీరోలు, ఈ కమర్షియల్ హీరోలను చాలా మందిని చూశాడు. తన ఫ్యామిలీలోనూ చూశాడు, హ్మ్. బయట చూసుంటాడు. ఈ అభిమానులు ఇలా ఈ లెవెల్లో ఉంటారు, ఈ మేనియా ఈ లెవెల్లో ఉంటుంది కాబట్టి మనం కూడా హీరో కావాలి అని అనుకున్నారని చెప్పాడు తను. ఇదే మాట కృష్ణ గారు కూడా చెప్పాడు. ఎన్టీఆర్కు ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఒక దేవదాస్ టైంలో అక్కినేని నాగేశ్వరరావు విజయయాత్ర చేస్తూ తెనాలి వచ్చినప్పుడు ఆయన అభిమానులు ఆయన మీద చూపించిన ఆదరణ, గంటలు గంటలు పడిగాపులు గాయటం, ఇదంతా చూసి నాకు హీరో కావాలనిపించింది అని చెప్పాడు ఆయన. హ్మ్. అదే పరిస్థితి అల్లు అర్జున్ది. తన ఎదుగుదల తనదే, తన యుద్ధం తనదే. ఆ ఏరియాలో ఆయనకి సహకరించిన వారు ఎవరూ లేరు.
ఆయన మొదటి సినిమా వారి తండ్రి గారు మరొక నిర్మాత కలిసి తీశారు, అది హిట్ అయింది. కానీ ఇతని ఇమేజ్ మీద, అంటే ఇతనికి ఒక ఇమేజ్ తీసుకురాలి ఆ సినిమా, ఇతని కెరియర్ ఏమవుతుందో అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ గానే ఆ సినిమా నిలిచింది. గంగోత్రి ఓకే. ఆర్య దగ్గర నుంచి తనకంటూ ఒక రికగ్నైజేషన్ తెచ్చుకున్నాడు అతను ఆడియన్స్లో, ఇతను నిలబడతాడు, పర్లేదు, ట్రావెల్ అవుతాడు అని. నెమ్మదిగా ఇతను కొంచెం డిఫరెంట్ సబ్జెక్ట్స్తో ట్రావెల్ అవుతున్నాడు కాబట్టి ఇతను నిలబడతాడు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ని డే బై డే నింపుకుంటూ వెళ్ళాడు, తను బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాడు ఒక రకంగా. అందుకని ఇక్కడ తన కాళ్ళ మీద తను నిలబడుతున్నాడు, తన కుటుంబం మద్దతు ఉంది అతనికి, తన తండ్రి గారి మద్దతు ఉంది. నిజానికి ఇదే మద్దతు అంతకుముందు చిరంజీవి గారికి దక్కింది ఆ కుటుంబం నుంచే. చిరంజీవిలో ఉన్నటువంటి బెటర్మెంట్స్ ఏమిటి, ఇండస్ట్రీ ఎక్కడ చిరంజీవిని వాడుకోలేకపోతుంది అనేది ఒక రకంగా ఇండస్ట్రీ ముందు డెమాన్స్ట్రేట్ చేసే సినిమాగా యమకింకరుడు అనే సినిమా చూడొచ్చు. ఓకే. చిరంజీవి ఈ లెవెల్లో యాక్షన్ సీన్స్ చేయగలడు, అతన్ని మీరు సరిగా వినియోగించుకోవటం లేదు అని ఒక డెమాన్స్ట్రేషన్ చేయాలి కదా, ఆ సినిమానే అది యమకింకరుడు. ఇట్లా చిరంజీవిలో చాలా సాఫ్ట్గా చేయగలడు, సాఫ్ట్ రోల్స్ కూడా చిరంజీవి చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేయగలడు అని శుభలేఖ సినిమా ద్వారా ఇండస్ట్రీకి తెలియజేసింది కూడా అరవిందే. అలా ఆయన చిరంజీవిని ఇండస్ట్రీకి పరిచయం చేయటం, ఇతనిలో ఉన్నటువంటి స్కిల్స్ పరిచయం చేయటం వరకు తను చేశాడు. అక్కడి నుంచి ఇండస్ట్రీ ఆదరించింది, ఆయన అల్లుకుపోయాడు. ఒక కదలిక, ఆ కదలిక ఇవ్వటంలో అరవింద్ పాత్ర ఉంది కాబట్టి చిరంజీవి ఎల్లవేళలా అరవింద్ కాంపౌండ్ మనిషిగా ఉండాలి అంటే అలా కుదురుతుంది. అల్లు కాంపౌండ్ నుంచి వచ్చినవాడు అనే మాట నడిచింది కదా ఆ రోజున అల్లు రాలంగా పెద్ద నటుడు కాబట్టి, అల్లు ఫ్యామిలీ బిగ్ ఫ్యామిలీ ఇండస్ట్రీ కాబట్టి ఆ రోజున చిరంజీవి గారి ఎదుగుదలకి కారణం అల్లు రాలంగయ్య కూతుర్ని చేసుకోవటమే అన్నారు కదా బయట ప్రజలు, అభిమానులు. ఆ రోజున చిరంజీవి సఫకేట్ అయ్యాడుగా, అదే సఫకేషన్ ఈ రోజున అనుభవిస్తున్నాడు అల్లు అర్జున్. అక్కడ మావయ్యే, ఇక్కడ మావయ్యే, అల్లుళ్ళు సఫర్ అవుతున్నారు. అక్కడ చిరంజీవి అనే అల్లుడు సఫర్ అయ్యాడు, ఇక్కడ బన్నీ అనేటువంటి అల్లుడు సఫర్ అవుతున్నాడు. అక్కడేమో అల్లు రాలంగయ్య గారి ఫ్యామిలీలో మనిషి అవటం వల్లనే అని తన ప్రతిభని తక్కువ చేసి చూపించే ప్రయత్నం జరిగింది. ఇప్పుడు మెగా కాంపౌండ్ హీరోగా చూపించడం ద్వారా ఇతని ప్రతిభని తగ్గించి చూపించేటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఆ రోజున చిరంజీవి ఘర్షణ పడలేదు, కానీ తనకంటూ ఒక స్థానాన్ని అలా బిల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అరవింద్ గారి పద్ధతిలో ఎదిగాడు. కాబట్టి ఇప్పుడు కూడా అదే జరగాలి. దీనిలో ఎవరికి పోటీ కాదండి. అంటే ప్రతి ఒక్కరు, అంటే ఫ్యామిలీ పరమైన పోటీలు ఏం లేవు ఇక్కడ. అరవింద్ ఫ్యామిలీకి లేకపోతే అర్జున్ ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి గొడవలు ఏం లేవు. కానీ వృత్తిపరమైన పోటీ ఉంది, వ్యక్తిగతమైన పోటీ లేదు వాళ్ళ మధ్య. వృత్తిపరమైన పోటీ మాత్రం ఉంది. వృత్తిపరమైన పోటీ ఎప్పుడైనా వ్యక్తిగతంగా కూడా ప్రతిఫలించవచ్చు, అది అక్కడి వరకే. కానీ వాళ్ళ మధ్య ఏ ఇబ్బందులు వచ్చినా మళ్ళీ కలిసి ట్రావెల్ చేస్తారు. ఆ వైర్ ఉంది వాళ్ళ మధ్య, ఆ బైండింగ్ వైర్ ఉంది. సో ఆ వైరును కాపాడుకునేటువంటి ఆలోచనతో అరవింద్ గారు ఉన్నాడు. వాళ్ళు కలిసే కనిపిస్తున్నారు చాలా వేదికల మీద, జనాలు మాట్లాడుకుంటున్నారు. కానీ వాళ్ళిద్దరూ ఈ మధ్య గీతా ఆర్ట్స్కి సంబంధించి ఒక అతని మ్యారేజ్ ఏదో జరిగితే వీళ్ళందరూ హాజరయ్యారు దానికి. గీతా ఆర్ట్స్ పర్మనెంట్ హీరో చిరంజీవి కదా ఒక దశలో, అందుకని ఈయనకి వాళ్ళతో అనుబంధం ఉంది. వెళ్ళాడు ఆయన సతీ సమేతంగా వెళ్ళి ఆ ఫంక్షన్లో పాల్గొని వచ్చాడు. వీళ్ళందరితోనూ మాట్లాడి ఉంటాడుగా, గొడవ పడలేదుగా. ఆ రోజు కొట్టుకునేవాళ్ళుగా. అక్కడ మీడియా వెళ్ళి కెమెరాలు పెట్టి ప్రపంచానికి చూపించేది కదా, ఎందుకు జరగలేదు? అంతా జరిగి 15-20 రోజుల క్రితమే కదా జరిగింది. అందుకని ఇవన్నీ బయట బిట్వీన్